వాసవి కన్యక పరమేశ్వరి మాత జయంతిని పురస్కరించుకొని శనివారం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో సంఘం నుండి వికారాబాద్లోని రామమందిరం వరకు కలశాల ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మంజుల రమేష్ పాల్గొని మాట్లాడుతూ అమ్మవారి కరుణా కటాక్షాలతో వికారాబాద్ పట్టణ ప్రజలు చల్లగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు మాలి లక్ష్మణ్, శిరీష తదితరులు పాల్గొన్నారు. पुष्पाण्डे नमः सर्वोपजाते गन्धपुष्पाक्षतां समर्पये पुष्पाण्डे नमः मंगलमः नीराजन दीपं दर्शयामि.
समर्पये ఇదంతా రెడీ గంధపుష్పాక్షత సమర్పయామి మా వైష్ణవ పసుపు మెడిటేషన్ గోబ్ర దేవతా వినమః सर्वोपजाते सोमरसरेवता नमः प्रजाजोड़ ग्रुप्मवरोद्रव्यां समर्पये सोमरसरेवता नमः అందరికీ నమస్కారం. జై వాసవి. ఈరోజు ఆర్యవైశ్యుల కులదైవమైనటువంటి వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి సందర్భంగా ఈరోజు మా ఆర్యవైశ్య సంఘం వికారాబాద్ తరఫున శ్రీరామ మందిరం నుండి ఉదయం
ఆర్యవైశ్య సంఘం నుండి ఉదయం కలశాల ఊరేగింపు, అదేవిధంగా మధ్యాహ్నం అమ్మవారి మహారతి కార్యక్రమం, సాయంత్రం రథయాత్ర నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమం గత 15-20 సంవత్సరాల నుండి చేస్తున్నాము. ఈరోజు కూడా అదేవిధంగా అమ్మవారి జయంతిని పురస్కరించుకొని చేయడం జరుగుతుంది. ఆ ఆర్యవైశ్యుల కులదైవం అటువంటి వాసవి కన్యకా పరమేశ్వరి ఆశీస్సులు ఎల్లవెల్లలా అందరిపై ఉండి అందరికీ సౌభాగ్యంగా చూడాలని మాతను మనసారా కోరుకుంటున్నాం. జై వాసవి. ఈరోజు వైశాఖ శుద్ధ దశమి సందర్భంగా అమ్మవారి కన్యకా పరమేశ్వరి అమ్మవారు, వైశ్యుల కులదైవమైనటువంటి కన్యకా పరమేశ్వరి అమ్మవారు పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఊళ్ళో కూడా, పెనుగొండలో తను పుట్టినా కూడా లేదా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ప్రతి ఊళ్ళో వైశ్యులందరూ ఒక పండగలా జరుపుకుంటారు. కులదైవమైన అమ్మవారిని రకరకాల పూజలతో, కుంకుమార్చనలు, లక్ష పుష్పార్చన, లలితా సహస్రనామ పారాయణం, ఉదయం 7:30 గంటలకు మహిళలతో కలశాల ఊరేగింపు, ఆ తర్వాత గోపూజ జరిగింది, సాయంత్రం రథోత్సవం ఉంటుంది, మధ్యాహ్నం ఇలా రకరకాల కార్యక్రమాలు నిర్వహించుకోవడం అనేది చాలా సంవత్సరాలుగా మన రామ మందిరంలో జరుగుతూనే ఉంది. దాన్ని అమ్మవారి జయంతిని పురస్కరించుకొని ఇక్కడ మేము కూడా ఈ సంవత్సరం అన్ని రకాల కార్యక్రమాలు ఉదయం మహిళలంతా అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అదేవిధంగా మధ్యాహ్నం కార్యక్రమానికి, సాయంత్రం రథోత్సవానికి వైశ్య మహిళలందరూ కూడా అధిక సంఖ్యలో వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయగలని మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఆర్యవైశ్యుల కులదైవమైనటువంటి అమ్మవారు మన భారత స్త్రీ ఎలా ఉండాలి, భారత స్త్రీ యొక్క విశిష్టతను తెలియజేయడానికి తన ప్రాణాలనే అర్పించింది. అంటే ఒక పరాయి వాళ్ళ చేతిలోకి పోవద్దు, ప్రాణం ఎంత ముఖ్యమో, ప్రాణానికి, ఆడవాళ్ళ శీలానికి ఎంత విలువ ఉందో అనేది అమ్మవారి జీవిత చరిత్ర ద్వారా తెలుసుకోవచ్చు. అలాంటి మెసేజ్ మనకు అమ్మవారు ఇచ్చినందుకు మనమంతా కూడా భావితరాలకు అమ్మవారి జీవిత చరిత్రను తెలియజేసి భారతదేశంలో స్త్రీ యొక్క ప్రాముఖ్యతను, స్త్రీ శీలం యొక్క ప్రాముఖ్యతను ప్రతి ఇంట్లో ఆడపిల్లలకు తెలియజేసి ఒక దైవ స్వరూపంగా దుర్గా ప్రతి ఆడపిల్లలను పెంచాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన ఇవాళ మనం 28వ వార్డు స్థానిక రామ మందిర్లో ఉన్నాం. ఇవాళ విశిష్టత ఏంటంటే ఆర్యవైశ్య కుల దేవత అమ్మవారు వాసవి కన్యకా పరమేశ్వరి గారి జయంతి వల్ల దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున అన్ని వైపుల ఉత్సవాలు జరుగుతాయి. ఇవాళ మన దగ్గర కూడా పొద్దున సుప్రభాతం నుంచి స్టార్ట్ చేస్తే మహాభిషేకం, అలంకరణ అన్నీ కూడా చేసుకోవడం జరిగింది. పెద్ద కలశాల ఊరేగింపు, ఇందాక అందరూ చెప్పినట్టుగా కలశాల ఊరేగింపు కూడా జరిగింది. అమ్మవారు అంటే జీవిత చరిత్ర చూస్తే చాలా బాగుంటుంది. ఎట్లా అంటే ఇందాక శిరీష చెప్పినట్టు, అయితే నేను ఒక్కటి ఏమంటున్నా అంటే కులదేవత కాబట్టి ఓన్లీ ఆర్యవైశ్యులు మాత్రమే అని కాకుండా అమ్మవారు అంటే మొత్తం జగత్తుకే అమ్మవారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సాయంత్రం జరిగే రథోత్సవంలా ఈ కులం ఆ కులం అని కాకుండా అందరూ కూడా పాల్పంచుకొని అమ్మవారి కృపకు పాత్రత కావాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. అమ్మవారు చల్లని చూపులు వికారాబాద్ పట్టణ ప్రజలందరి మీద ఉండాలా, అందరికీ కూడా ఆరోగ్యాలతో పాటు ఐశ్వర్యాలను కూడా ప్రసాదించాలని అమ్మవారిని సదా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.